సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. వర్షం కురుస్తున్నప్పుడు లేదా వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అత్యంత ప్రమాదకరం. వర్షం సమయంలో లేదా మబ్బులు పట్టిన సమయంలో పిడుగులు పడుతూ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఫోన్ మాట్లాడుతున్న సమీప ప్రాంతంలో పిడుగు పడినట్లయితే దాని నుండి వెలువడే విద్యుత్ తరంగాలు సెల్ ఫోన్ ను చేరి సెల్ ఫోన్ పేలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తాజాగా ఇదే సంఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగింది. నల్గొండ జిల్లా శాలి గౌరారంకి చెందిన మల్లేష్ అనే కుర్రాడు తమ చేనులో పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో చిన్నపాటి జల్లుతో వర్షం రావడం ప్రారంభమైంది. దాంతో వెంటనే మల్లేష్ చెట్టు కిందకు పరుగులు తీశాడు. చెట్టు కింద నించుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో పెద్దగా మెరిసి భారీగా ధ్వని వినిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా చెవి దగ్గర ఉన్న ఫోను పేలింది. దాంతో మల్లేష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనను పక్కనే ఉన్న అతడి చెల్లి మరియు ఇంకో వ్యక్తి ప్రత్యక్షంగా చూశారు. అందుకే వర్షం వస్తున్నప్పుడు బయట అస్సలు ఫోన్ మాట్లాడకూడదని, ఇంట్లో మాట్లాడడం బెటర్ అని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.